చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. ప్రియమైన దేవుని ఉన్నతమైన బిడ్డలారా, ఈరోజు మనం 3 సత్యములను మనం నేర్చుకోబోతున్నాం. మొదటిది, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు? రెండవది, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఏమవుతుంది? మూడవది, పరిశుద్ధాత్మను ఈ లోకములో ఒక మనిషి ఎలా స్వీకరించగలుగుతాడు? మొదటి సత్యం, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు? 2వ కొరింథీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనం వాక్యం చెప్తున్నది, ప్రభువే ఆ ఆత్మ. పరిశుద్ధాత్మ అంటే ఎవరో కాదండి, ప్రభువే, యేసు ప్రభువే ఆ ఆత్మ. ప్రియమైన దేవుని ఉన్నతమైన బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏదో ఒక అగ్ని, మేఘము, నీళ్లు, పావురము కాదు. బైబిల్లో ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ గురించి వాడబడ్డాయి. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మకి గుర్తులు. కానీ పరిశుద్ధాత్మ ఎవరు? ఒక వ్యక్తి. ఆయన స్వరమును నువ్వు వినగలవు, ఆయన మాటను నువ్వు వినగలవు, ఆయన నీలోనికి రాగలడు, ఆయన నీతోటి మాట్లాడగలడు. 23వ భక్తినాథ పాపు గారు వాటికన్ కౌన్సిల్ 2 అని ప్రారంభించి కథోలిక తిరుసభలో అనేక మార్పులు చేర్పులు చేయడానికి ముందు రోజు రాత్రి ఆయనకి నిద్ర పట్టక ఆయన తన రూమ్లో తిరుగాడుతున్నాడంట. దాదాపు అర్ధరాత్రి సమయమున ఒక మాట ఆయనకి వినపడుతుంది, లిటిల్ జాన్ గో టు స్లీప్, లిటిల్ జాన్ గో టు స్లీప్. 23వ భక్తినాథ పాపు గారు అనుకున్నారనమాట, ఎవరు నన్ను లిటిల్ జాన్ అని పిలుస్తున్నారు? నేను కథోలిక శ్రీ సభకి పోపు గారిని, నన్ను ఎవరు లిటిల్ జాన్ అని పిలుస్తున్నారు? మా అమ్మ మాత్రమే నన్ను ఇట్లా పిలుస్తుంది, కానీ ఇది మా అమ్మ స్వరం కాదు. ఎవరు నన్ను పిలుస్తున్నారు? మళ్ళీ ఆయనకి అర్థం కాక ఆయన రూమ్లో తిరుగుతున్నప్పుడు అదే స్వరం ఆయనతోటి మాట్లాడుతుంది, లిటిల్ జాన్ గో టు స్లీప్. నిద్రపోతున్నాడు. తర్వాత వాటికన్ కౌన్సిల్ 2ని ప్రారంభిస్తున్నారు. తర్వాత రోజున ఈయన ఏమేమైతే చెప్తున్నాడో వాటన్నిటినీ కూడా కార్డినల్స్ అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి ఉన్నారు. 23వ భక్తినాథ పోపు గారు అంటున్నారు, ఆ రోజు నాతో మాట్లాడింది మానవులు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్వరమును నీవు వినవచ్చు, ఆయన మాటను నువ్వు వినవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏదో ఒక గాలి, మేఘము, నీరు, పావురము కాదు. ఆయన ఒక వ్యక్తి. హి ఈస్ ద పర్సన్. డియర్ ఫ్రెండ్స్, హోలీ స్పిరిట్ ఈస్ ద పర్సన్, అండ్ హి వాంట్ టు వాక్ విత్ యూ, and he want to talk with you, and he want to live in you. నాకు కూడా ఒకసారి ఒక చిన్న అనుభవం దొరికిందండి. అప్పట్లో నేను
మన ఫాదర్ క్రీస్తురాజు గారు స్థాపించినటువంటి పరిశుద్ధాత్మ సభకి 2 సంవత్సరాలు రెక్టర్గా పనిచేశాను బ్రదర్లకి. వాళ్ళందరినీ కూడా బాంబే తీసుకెళ్తున్నాను కళ్యాణ్ రిట్రీట్ సెంటర్కి. కానీ దానికి ముందల రోజు నేను చాలా అలసిపోయి ఉన్నాను. నాతో పాటు ఇంకొక ఫాదర్ కూడా ఉన్నారు. ఆ ఫాదర్కి చెప్పాను నేను, ఫాదర్ గారు నేను చాలా అలసిపోయి ఉన్నాను, మామూలుగా అయితే లెగుస్తాను, కానీ రేపు నేను ఉదయం లెగవలేనేమో, దయచేసి మీరు అలారం పెట్టుకొని నన్ను కూడా లేపండి, నేను మా బ్రదర్స్ని లేపుతానని చెప్పాను. ఆ ఫాదర్ గారు నాతో చెప్పారు, ఫాదర్ మీరేమీ దిగులు పడవద్దు, మీరేమీ కలవరం పడవద్దు, 10 నిమిషాలు ముందునే మిమ్మల్ని లేపుతాను. 3 గంటలకి కరెక్ట్గా ట్రైన్ కళ్యాణ్ స్టేషన్కి వెళ్తుంది, 10 నిమిషాల ముందర మిమ్మల్ని లేపుతానని మాట ఇచ్చాడు. మనుషులు ఇట్లనే చెప్తారు. నేను ఆయన్ని నమ్మి నిద్రపోయాను. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నమ్ముతారో లేదో, ఖచ్చితంగా 2:55 ఎవరో నన్ను తట్టినట్టుగా, ఎవరో నన్ను లేపినట్టుగా, ఎవరో నన్ను నిద్ర లేపుతున్నట్టుగా మేల్కొని చూశాను. ట్రైన్ ఆగి ఉంది. కిటికీలో నుంచి చూస్తే కళ్యాణ్ స్టేషన్. నేను చెప్పినటువంటి ఫాదర్ గారు హాయిగా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నాడు. ఇంకా 2 నిమిషాలు అంతే ట్రైన్ దాటి వెళ్ళేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈరోజు ఒక పరీక్ష పెడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు కూడా అడిగి, పలాని టైంకి నన్ను లేపండని ప్రార్థించి నిద్రపోండి. అదే టైంకి మీరు నిద్ర లెగుస్తారు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. I'm challenging you, dear children. Holy Spirit is not a dove. Dove is a symbol of the Holy Spirit. Dove is not the Holy Spirit. Water is not the Holy Spirit. Cloud is not the Holy Spirit. Fire is not the Holy Spirit. They are only symbols of the Holy Spirit. But who is the Holy Spirit? Jesus Christ. He is the Holy Spirit. Dear brothers and sisters, ప్రభువే ఆత్మ. 2వ సత్యంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఈ పరిశుద్ధాత్మని ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఏమవుతుంది? ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనం, పరిశుద్ధాత్మని ఎవరెవరు స్వీకరిస్తున్నారో వారు పరిశుద్ధ జీవితంలో వారు నడుస్తారు. ప్రియులారా, కారణం ఏమిటో తెలుసా? ఈ లోకంలో నివసిస్తున్నప్పుడు శోధనలు, బాధలు అందరికీ మామూలే. శోధన లేకుండా ఏ మనిషి జీవితం లేదు ఈ లోకంలో. కానీ ఆ శోధనలు వచ్చినప్పుడు మనము పొందుకున్న పరిశుద్ధ ఆత్మ ఆయన ఏం చేస్తాడో తెలుసా? చాలా చక్కటి వాక్యం అండి. మీలో చాలామంది ప్రార్థన చేయలేకపోతున్నారా? ఈ 15 సంవత్సరాల నుంచి ఆంధ్ర, తెలంగాణ, బయట రాష్ట్రంలో తిరుగుతున్న నన్ను ఎంతోమంది అడుగుతున్నారు, ఫాదర్ గారు మాకు ప్రార్థన చేయాలని ఉంది, కానీ ఎప్పుడైతే ప్రార్థనకి కూర్చుంటున్నామో వెంటనే నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోతున్నాం. ప్రార్థన చేయాలని ఉంది కానీ నిద్ర వచ్చేస్తుంది. కారణం ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనములో మీరు చూసినట్లయితే, రోమీయులకు రాసిన లేఖ 8:26లో మీరు చూసినట్లయితే, శోధనల్లో ప్రార్థించలేని మన తరపున పరిశుద్ధాత్మ దేవుడు మన తరపున ఆయన ప్రార్థిస్తాడు. ఎలాగా? మూలుగుల ద్వారా. మూలుగుల ద్వారా. శోధనలు, బాధలు వస్తున్నప్పుడు ఆ శోధనల్లో పరిశుద్ధ జీవితం ఎలా జీవించాలని నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా ఆయన ప్రార్థించడం మొదలు పెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటామండి. ఎవరైనా చదువుతారా గట్టిగా? రోమీయులకు రాసిన లేఖ 8:26 వచనం మైక్లో చదువుమా గట్టిగా. ఎవరు లేరా వాక్యం చదివేవాళ్ళు?
అదే విధముగా బలహీనమైన మనకు ఆత్మయు సహాయపడును. ఎలాగా? ఎలయనా మనము నికుటముగా ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు. మాటలకు సాధ్యం కాని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మ దేవుడే ప్రార్థించును. ఎంత సత్యం అండి! ప్రార్థించలేకపోతున్నావా? పరిశుద్ధాత్మ కోసం అడుగు కుమార్తె. ఏదో చిన్న చిన్న దీవెన కోసం కాదండి, దీవెన ఇచ్చే దేవుణ్ణి పట్టుకోనండి. ఆ దీవెన ఏమనగా పరిశుద్ధాత్మ దేవుడు నా కోసమై ప్రార్థిస్తారు. రెండవది, చాలామంది చెప్తూ ఉంటారు, మొయినాబాద్ వడకాలకు వస్తున్న వాళ్ళు, ఫాదర్ ఆ వడకానికి వచ్చినప్పుడే ఏదో ఒక 10 రోజులు పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాను, తర్వాత యథావిధిగా మళ్ళీ పాపంలో పడిపోతున్నాము. వాక్యం చెప్తుంది, యోహాను 3వ అధ్యాయము 34వ వచనం, యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మతో నింపబడెను. Dear children of God, Jesus was full of the Holy Spirit. Full of the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆయన నింపబడేను. కనుకనే ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీలో ఎవరు నాలో తప్పుని కనుగొనగలరు? Who can convict me of sin? Who can show sin in my life? నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటే ప్రార్థించడం నేర్చుకుంటావు. ఆ ప్రార్థన ద్వారా నువ్వు పాపంలో పడవు. నీకు పాపంలో పడవద్దని ఆశ ఉన్నదా? కోరిక ఉన్నదా? పరిశుద్ధాత్మ కోసం ప్రియమైన కుమార్తె, ప్రతిదినం ప్రార్థించు. లేకపోతే నీ శరీరంలోని కోరికలు నిన్ను పాపంలో పడవేస్తాయి. నీ మనస్సు నిన్ను పాపంలో పడవేస్తుంది. ఈ లోకం, తుచ్చ కోరికలతో నిండిన ఈ లోకం మరలా నిన్ను పాపంలోనికి లాగుకొని వస్తుంది. మీకు చిన్న కథ చెప్తాను. పరిశుద్ధాత్మని పొందకపోతే నీ జీవితం ఎలా ఉంటుందని. ఒకరోజు అనమాట, ఒకడు ఎడారిలో ఒక ఒంట మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. రాత్రి అయింది. మొత్తం టెంట్ అదంతా తీసి ఆ ఎడారిలో ఒక చిన్న టెంట్ వేసుకున్నాడు. ఒంటని బయట కట్టి వేశాడు. ఓనర్ లోపల పడుకున్నాడు, టెంట్ లోపల నిద్రపోతున్నాడు. ఒక 10-15 నిమిషాలు అయిందో లేదో ఒంటె తన తలని గుడారంలోకి పెట్టిందనమాట, ఆ టెంట్లోకి పెట్టింది. ఓనర్ అడుగుతున్నాడు, నీవు బయట ఉండాలి, నేను లోపల ఉండాలి. ఎందుకు వచ్చావు నీ లోపలికి? ఆ ఒంటె చెప్తుందనమాట, యజమానుడా, నేను నిన్ను మోస్తున్నాను కదా, నీ సరుకులు మోస్తున్నాను కదా, నీ టెంట్ను కూడా మోస్తున్నాను కదా, బయట మంచు పడుతుంది, కొంచెం నా తలని మాత్రం టెంట్లో పెట్టుకుంటాను, నీకు డిస్టర్బెన్స్ ఏం లేదు కదా. మంచిది. అర్ధరాత్రి అయింది. ఒంటె తలతో పాటు తన 2 కాళ్ళని కూడా టెంట్లో పెట్టిందన్నమాట. టెంట్లోకి వచ్చేసింది. వీడు సగం బయట సగం లోపల ఉన్నాడు. వీడు మెలకు వచ్చింది. అడిగాడు, ఇందాక నువ్వు చెప్పావు తల మాత్రమే లోపల పెట్టుకుంటావని, ఇప్పుడు 2 కాళ్ళు నువ్వు లోపల పెడుతున్నావు ఎందుకు? నేను సగం బయట ఉన్నాను. యజమాని, నీవు నేను సగం సగం కదా, నీవు నన్ను ప్రేమించాలి కదా, నేను నిన్ను మోస్తేనే కదా ఈ ఎడారి నువ్వు దాటగలవు. సరే, నువ్వు సగం నేను సగం. ఒప్పుకున్నాడు. తెల్లవారింది. తెల్లవారేసరికి వీడు పూర్తిగా టెంట్ బయటకు వచ్చాడు. ఒంటె మాత్రం టెంట్లో పడుకొని హాయిగా నిద్రపోతుంది. పాపం కూడా అంతే. పరిశుద్ధాత్మను పొందలేకపోతే మొదట నీ మనస్సుని బలహీనం చేయును, రెండవదిగా నీ శరీరంలోనికి బలహీనం చేయును, మూడవదిగా నిన్ను పాపమునకు దాసుని దాసురాలని చెయ్యును.
మళ్ళీ మళ్ళీ అదే పాపములో పడిపోతున్నావా? చిహ్నం ఏమిటో తెలుసా? నువ్వు ఇంకా పరిశుద్ధ ఆత్మని పొందుకోలేదు. నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటే నువ్వు పాపములో పడవు, నువ్వు పాపమునకు రావు, పాపముతో చేయి కలపవు, పాపము చేయు వ్యక్తులతోటి నీవు సంబంధమును కొనసాగించవు. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వేచ్ఛ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ విడుదల ఉన్నది. ప్రియులారా, పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తావా? అందుకనే యేసుప్రభుని పట్టుకొని యేసుప్రభుని చంపడానికి ముందు యేసుప్రభుని పిలాతు ముందు నిలబెడుతున్నారు మరణశిక్ష వేయడానికి. పిలాతు యేసుప్రభువుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడి బయటకు వచ్చి ప్రజలతో ఆయన అంటున్నాడు, ఏమిటో తెలుసా? యోహాను 19వ అధ్యాయం 4వ వచనం, ఈయనలో నాకు ఎటువంటి దోషం కనిపించటం లేదు, ఈయనలో నాకు ఎటువంటి తప్పు కనిపించటం లేదు. మీరు సిలువ వేయమంటున్న యేసులో ఎలాంటి పాపము నాకు కనిపించటం లేదు. Dear children of God, for the 30 years Jesus Christ waited to receive the Holy Spirit until and unless he never started his public ministry. He waited for 30 full years. 30 full years to be anointed by the Holy Spirit. ఆయనే 30 సంవత్సరాలు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేశాడంటే నీవు నేను ఇంకెంతగా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయాలి? పాపములో పడకూడదనుకుంటున్నావా? మొదటి మార్పండి. దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు దీవెన ఇవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, ఒక్క ఇంటికి పునాది ఎంత ముఖ్యమో అదేవిధంగా ఒక మనిషిని దేవుడు ఆశీర్వదించాలంటే ఆ మనిషికి పరిశుద్ధ జీవితం అంత అవసరం. పరిశుద్ధత లేకుండా ఈ లోకములో ఎవరు కూడా దేవుని స్వరమును వినలేరు, దేవుని దగ్గరకు రాలేరు. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 4వ వచనం, వితౌట్ ద హోలీనెస్ nobody can see God. Nobody can think we are going to receive something from our Lord Jesus Christ. I may cry. I may come to the presence of God. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఒక వ్యక్తిని నేను ఆశీర్వదించాలంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుందండి? పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం పాపంలో పడిపోం. వెంటనే ఆ శోధన మన దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి ఆయన ప్రార్థన చేస్తాడు. నా శరీరం అలసిపోయి ఉన్నది, నా మనస్సు అలసిపోయి ఉన్నది, పనిచేసి నా దేహం అలసిపోయి ఉన్నది. కానీ పరిశుద్ధాత్మని పొందుకున్న వారు అలసిపోయినను గంటలు మోకరించి దేవుని సన్నిధిలో వారు ప్రార్థిస్తారు. కనుక పరిశుద్ధాత్మని పొందుకుంటావా కుమార కుమార్తె? లేక నీకు చిన్న ఆశీర్వాదమే కావాలా? చిన్న ఆశీర్వాదం ఏమిటి? నా భర్తని మార్చు, నా భార్యని మార్చు, సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత స్థలం కావాలి, అమెరికాకి వెళ్ళాలి, జాబ్, బ్రిటన్ వెళ్ళాలి, వీసా కావాలి, 70,000 అప్పులు ఉన్నాయి, తీరిపోవాలి. చిన్నవా? వాట్ డూ యూ వాంట్ టుడే టు రిసీవ్ ఫ్రమ్ గాడ్? ఐదర్ ద బ్లెస్సింగ్ ఆర్ గాడ్. వాట్ డూ యూ వాంట్? వాట్ డూ యూ వాంట్? యూ డిసైడ్. That's why when you receive the Holy Spirit, everything you will receive. Everything. Whatever you want. That's why Jesus Christ said in Matthew 6:33,
If any man is seeking for my kingdom, everything will be added for him or for her. ఎవరెవరు నా సన్నిధిలోనికి వచ్చి నా ఆత్మ కోసం ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మను పొందితే ఏమవుద్దో తెలుసా అండి? పరిశుద్ధ జీవితం కావాలా? ప్రార్థించు. సో వాట్ ద ఫస్ట్ థింగ్ will happen to me when I receive the Holy Spirit? I will walk in holiness, which is the foundation for our Christianity. ఆ పరిశుద్ధ జీవితంలో నేను నడుస్తానండి. లేకపోతే చిన్న దీవెన నేను పొందుకోవచ్చు, కానీ నా హృదయం మాత్రం నన్ను నిందిస్తుంది. కుమారా, కుమార్తె, నువ్వు పాపంలో పడిపోతున్నావు, జాగ్రత్త. రెండవది, పరిశుద్ధాత్మని పొందుకున్న వారిలో కనిపించే రెండవ లక్షణం ప్రియులరా, స్థిరమైన మనస్సు. వారు అటు ఇటు ఊగిలాడరు, విశ్వాసంలో స్థిరముగా ఉంటారు ప్రియులరా. One who is receiving the Holy Spirit, he will receive the sound mind, not the double mind, not the triple mind. కొంతమంది గుళ్ళో ప్రార్థన చేస్తారు, బయటకు వెళ్ళగానే పడిపోతారు. డబుల్ మైండ్. When you receive the Holy Spirit, what will happen to you? A sound mind. స్థిరమైన మనస్సు, బలముగా ఉండే మనస్సు, వెనుకకు వెళ్ళలేని మనస్సు దేవుడు నాకు ఇస్తాడు. నీకు కూడా కావాలా? స్థిరముగా. ఎటువంటి శోధనలు వచ్చినా వాళ్ళు ఏడవరు, ఎటువంటి బాధలు వచ్చినా వారు బాధపడరు, ఎటువంటి కన్నీళ్ళు వచ్చినా ఆ కన్నీళ్లను కూడా వాళ్ళు ఎదిరిస్తారు. సౌండ్ మైండ్. ప్రశాంతముగా అన్ని సమస్యల్లో, అన్ని వేదల్లో స్థిరముగా ఉండే మనస్సును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథం నుంచి మీకు తీసుకురాబోతున్నాను. అందుకనే ఒక రోజున ఫిలిస్టీల తరపున పాత నిబంధన గ్రంథంలో మనం వింటున్నాం, ఇశ్రాయేలీలు ఫిలిస్టీలు తరచుగా కొట్టుకునేవాళ్ళు. వాళ్ళ జీవితం మొత్తం కొట్లాటే, ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకోవటం, వాళ్ళ జీవితం అంతా. అందుకని ఒకరోజు గొల్యాత్ ఇశ్రాయేల్ ప్రజల ముందర నిలబడి ఇశ్రాయేల్ని సవాలు చేస్తున్నాడు. ఎన్ని రోజులయ్యా మనం ఇలా తన్నుకోవాలి? ఎన్ని రోజులయ్యా మనం ఇలా కొట్టుకోవాలి? ఈ రోజుతో మనము చేస్తున్న యుద్ధాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. సొల్యూషన్ ఏమనగా, ఫిలిస్టీయుల తరపున నేను పోరాడబోతున్నాను. ఇశ్రాయేల్ తరపున నాతో యుద్ధం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్రీబడి వాజ్ రన్నింగ్ అవే. హూ కెన్ ఫైట్ విత్ గొలియాత్? డిస్టర్బ్డ్ మైండ్. ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడే అతని నిజమైన జీవితం ఏమిటో తెలుసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మౌత్ స్పీక్స్. ఒక మనిషి నిజమైన క్యారెక్టర్, ఒక వ్యక్తి నిజమైన విశ్వాసం, ఒక వ్యక్తి నిజమైనటువంటి బలము తెలుసుకోవాలంటే ఆ మనిషి శోధన కష్టాల్లో ఉన్నప్పుడు అతను ఎవరో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా పరిగెడుతున్నారు. ఎవరు యుద్ధం చేస్తారయ్యా ఈయనతోటి? మా వల్ల కాదు. కానీ మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథంలో దావీదనేటువంటి మనిషి ఉదయకాలముననే లేచి, దేవా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపుము. మీసాలు కూడా సరిగా రాలేదు, వాక్యంలో చదువుతున్నాం. మీసాలు కూడా సరిగా రాలేదు. 18 వయసు దావీదుకి. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? దేవా నీ పరిశుద్ధాత్మ నాకు కావాలయ్యా.
నీ పరిశుద్ధాత్మ బలం నాకు కావాలయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తిని నేను మోసుకెళ్ళాలి నాయన. ఎంత ఆశ్చర్యం అండి. ఉదయకాలమునే లెగుస్తున్నాడు ప్రియులారా, దేవునికి మొర పెడుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. అందుకని దానియేలు గ్రంథంలో మనం వింటున్నాం, దానియేలుని సింహాల బోన్లో పడవేసినప్పుడు రాజు ఆ సింహాల బోన్ దగ్గరికి వచ్చి, దానియేల్ దానియేల్, నువ్వు ప్రతిదినం 3 పూట్ల ఆరాధిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడా? 3 పూట్ల మొర పెడుతున్నావే, 3 పూట్ల ప్రార్థన చేస్తున్నావే, పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ఆత్మతో నింపబడి 3 పూట్ల సజీవుడైన నీ దేవునికి మొర పెట్టుకుంటున్నావే, ఆ సజీవుడైన దేవుడు, నీవు ప్రార్థన చేస్తున్న దేవుడు నిన్ను కాపాడా? Do your boss know that you are praying? Do your office colleagues know that you are anointed by the Holy Spirit? Do your husband know, dear sisters, that you are the person of the Holy Spirit? Dear brothers, do your wives know that you are the praying man? Dear children of God, do your children know that you are my father and mother, they are praying to God? But the king knew, రాజుకు తెలుసు, నెబుకద్నెజర్ రాజుకు తెలుసు దానియేలు గురించి. పరిశుద్ధాత్మను పొందుకొని 3 పూట్ల దేవునికి మొరపెడుతున్న దానియేల్. Why you are crying for the small problem? చిన్న సమస్య మనుషుల దగ్గరికి పరిగెడుతావే, చిన్న ప్రాబ్లం మనుషులు నమ్ముకొని పరిగెడుతున్నావే. Where is your faith? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు స్థిరమైన మనస్సు, అటు ఇటు వెళ్ళవు, అటు ఇటు తొనకవు, అటు ఇటు బెనకవు. ఏది వచ్చినా నువ్వు స్థిరముగా నిలబడతావు. ఇప్పుడు ఉదయకాలమున ప్రార్థించి దావీదు ఆ స్థలానికి వెళ్తున్నాడు, గొలియాతు ముందరికి వెళ్తున్నాడు. గొలియాతు ఏమంటున్నాడు తెలుసా? ఒరే దావీదు, నువ్వు నన్ను చంపేస్తావా? కానీ ఈరోజు నేను ముక్కలుగా నిన్ను నరకబోతున్నాను. అండ్ ద వార్ బిలాంగ్స్ టు మై గాడ్ అండ్ ద వార్ ఈజ్ యావేస్. నా తరపున యుద్ధం చేస్తున్న నా దేవుడు నాతో ఉన్నాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నీతోటి నీ దేవుడు ఉంటాడు, నీ మనస్సులో దేవుడు ఉంటాడు, నీ జీవితంలో దేవుడు ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ దేవుడు నీతో వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తావా? పరిశుద్ధాత్మని అడుగుతావా? దేవా నీవు నాకు కావాలి, దేవా నీవు నాలోనికి రా, దేవా నీవు నాతో ఉండండి. చాలామంది ఈ రోజుల్లో బోధిస్తున్నారండి ప్రాస్పారిటీ గాస్పల్. గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ అనాయింట్ యూ. ఇళ్ళ స్థలాలు లేకపోతే ఇళ్ళ స్థలాలు ఇస్తాడు, ఇల్లు కట్టిస్తాడు. అవునండి, చేస్తాడు. ఎప్పుడు తెలుస్తా? ద ట్రూత్ ఈస్ వెన్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తావా? ఆయన నీలో ఉన్నప్పుడు నువ్వు పట్టుకున్నదంతా బంగారం అయిపోతుందండి. నువ్వు మట్టి పట్టుకున్నా సరే అది బంగారంగా మారిపోతుంది. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు. పరిశుద్ధాత్మ నీలో లేదంటే గుర్తుపెట్టుకో, నువ్వు బంగారం పట్టుకున్నా కూడా అది మట్టిగా మారిపోతుంది. కనుక అడుగుతావా? రెండవ సీక్రెట్, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మని మనం పొందుకున్నప్పుడు మనకేం జరుగుతుందండి? మన మనస్సు స్థిరముగా ఉంటుంది, మనం బలముగా ఉంటాం. ఇటు అటు ఊగిలాడుతున్న బిడ్డలం కాదు. ఏ శోధన నాకు వచ్చినను స్ట్రైట్గా నిలబడతాను. ఏ బాధ నాకు వచ్చినను పరిశుద్ధాత్మ సహాయంతో దానిని ఎదిరించి నేను నిలబడతాను. మూడవది మనం వినబోతున్నాం ప్రియులరా,
మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు మీరు శక్తితో నింపబడతారు. పిరికి ఆత్మ కాదు, శక్తితో, బలముతో నింపబడతారు. We are reading this in 2 Timothy chapter 1 verse 7. 2వ తిమోతిలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో పౌలు అంటున్నాడు, ఎవరెవరు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు, వారు శక్తితో నింపబడతారు, వారు బలముతో నింపబడతారు. మామూలు ప్రజలు కాదండి. ఎందుకనగా దేవుడు అంటున్నాడు, నేను ఇస్తున్న ఆత్మని పొందుకున్న వాళ్ళు పిరికి వారిగా ఉండరు, పిరికి వారిగా ఉండరు, ధైర్యవంతులుగా ఉంటారు, బలముతో నింపబడి ఉంటారు. అవునండి, ఆ పిరికి ఆత్మ అనేది నాలో ఇక పనిచేయదు. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. మనం చూస్తున్నామండి, పాత నిబంధన గ్రంథంలో యెజబెల్ అనేటువంటి ఒక రాణి ఆ బాలు ప్రవక్తలని పోషించుకుంటూ దేవునికి చెందిన ప్రవక్తలని అందరినీ కూడా చంపేస్తూ వస్తుంది. ఆ సమయంలో దేవుడు ఏలియా అనేటువంటి ఒక మనిషిని ఎన్నుకుంటున్నాడు. ఆయన పేరు ఏలియా. పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాడు. ఆ నింపబడినప్పుడు బాలు ప్రవక్తలందరికీ లేఖలు రాస్తున్నాడు. మీ దేవుడు ఏదో గొప్పవాడని అంటున్నాడు కదా, నా దేవుని ఆరాధించు ప్రవక్తలందరినీ చంపేస్తున్నారు కదా, మీరు నా కోసం వెతుకుతున్నారు కదా, రండి కార్మేలు పర్వతం మీదకి, నన్ను చంపాలనుకుంటే రండి కార్మేలు పర్వతం మీదకి. మొత్తం 450 మంది బాలు ప్రవక్తలు కార్మేలు పర్వతం మీదకి వస్తున్నాడు. ఇక మిగిలి ఉన్నది ఏలియా ఒక్కడే. సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నది ఏలియా ఒక్కడే. ఈయన్ని కూడా ముగించామంటే ప్రజలందరినీ మన దేవతను ఆరాధించినట్లుగా చేయవచ్చు. కనుక 450 మంది కార్మేలు ప్రవక్త మీదకి వస్తున్నారు, ఆ కొండ మీదకి. When you go to Jerusalem, you can go to this climb. Your guide, your tourist guide will take you to the Mount Carmel, where Elijah was filled with the Holy Spirit and he challenged 450 Baal prophets. 450 మంది మొత్తం వచ్చారు. ఏలియా చెప్తున్నాడు, మీ దేవుడు గొప్పవాడా, నా దేవుడు గొప్పవాడా, రండి తేల్చుకుందాం. ఈరోజు మనమిద్దరం కూడా 2 పీఠాలు కడదాం, దాని మీద కట్టెలు పెడదాం, దహన బలి పెడదాం, ప్రార్థిస్తాం. ఫస్ట్ మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, మీరు ఫస్ట్ ప్రార్థన చేయండి. మీ దేవుడు నిజమైన వాడైతే పరలోకం నుండి అందరూ చూస్తుండగానే అగ్ని వచ్చి ఈ అర్పణను దహించి వేయాలి. ఆ బాలు ప్రవక్తలందరూ చెప్తున్నారు, ఎస్, దిస్ ఈజ్ ద ట్రూ టెస్ట్, దిస్ ఈజ్ ద రియల్ టెస్ట్, లెట్ us ప్రూవ్ టుడే. అందరు డప్పులు తీసుకున్నారు, కట్టలు తీసుకున్నారు, ఓ పెద్ద పెద్ద శబ్దాలు చేయించుకుంటూ వాయిస్తున్నారు, బాలుదేవత రండి, బాలుదేవత రండి. మధ్యలో ఏలియా వాళ్ళ దేవుడి మీద జోక్స్ వేస్తున్నాడు, వాళ్ళ దేవుడి మీద జోక్స్ వేస్తున్నారు. అవన్నీ మీరు వినాలంటే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 22 నుంచి 40 వచనం వరకు మీరు చదవండి. మనకు చదవడానికి టైం లేదు, ఇంకోసారి చెప్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 18, 22 నుంచి 40 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. దే ప్రేయిడ్ అండ్ ప్రేయిడ్, నథింగ్ హ్యాపెండ్ అప్ టు ద ఈవినింగ్. దే ఆల్ ఫెల్ డౌన్ ఆన్ ద మౌంటైన్ బై షౌటింగ్ అండ్ షౌటింగ్. That was the time Elijah filled with the Holy Spirit and he said, "Oh God, come. Oh God, come to this altar." That's all. అగ్ని వస్తుందండి, కాల్చివేస్తుంది ఆ అర్పణని. కనుక ఇప్పుడు ఏలియా ఏం చెప్తున్నాడు, ఆ 450 మందిని పట్టుకొని చంపేయండి వాళ్ళందరినీ.
నీకెన్ని సమస్యలు ఉన్నాయమ్మా? అయ్యా నీకెన్ని సమస్యలు ఉన్నాయి? 450 సమస్యలను ఎదిరించిన ఏలియాని చూస్తావా? లేక ఒక్క సమస్యను చూసి, 2 సమస్యలను చూసి, 3 సమస్యలను చూసి ఆ ఇంటి నుండి పరిగెడతావా? సమస్యలను చూసి ఏడుస్తావా? లేక సమస్యలను చూసి మోకరించి, దేవా ఈ సమస్యల మధ్యలో నడుచుటకు నీ పరిశుద్ధాత్మతను నింపండి అని ప్రార్థించబోతున్నావా? వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ? వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ? దట్స్ అప్ టు యు మై బ్రదర్, దట్స్ అప్ టు యు మై సిస్టర్. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, అయ్యా నాకు ఇది కావాలి. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, అందోని వారా నాకు ఇది కావాలి, ఆయన ఇస్తాడు. బట్ జీసస్ వాంట్స్ టు గివ్ యూ మోర్ దెన్ ఆల్ ద ప్రెషియస్ గిఫ్ట్, హోలీ స్పిరిట్ టు యూ మై బ్రదర్, మై సిస్టర్. ఆర్ యూ విల్లింగ్ టు రిసీవ్ ఇట్? లేకపోతే చిన్న చిన్న వాటితోటి నీవు ఆనందపడబోతున్నావా? నీ ఇష్టం, నీ ఇష్టం. ఏం చేయబోతున్నావు? ఇకపోతే 4వది ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకేం చేస్తాడో తెలుసా? ఈ విల్ కంఫర్ట్ మీ, ఈ విల్ కంఫర్ట్ మీ. నన్ను ఓదార్చుతాడు, నన్ను ఓదార్చుతాడు, నాతో మాట్లాడుతాడు, నన్ను బలపరుస్తాడు. మై గాడ్ విల్ కంఫర్ట్ మీ when I receive the Holy Spirit. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ లోకంలో ఏ మనిషి నన్ను శభాషని మెచ్చుకుంటాడు, ఏ మనిషి నాతోటి 4 మంచి మాటలు చెప్తాడు, ఏ మనిషి నువ్వు మంచివాడివని చెప్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకున్నప్పుడు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఓదారుస్తాడు, ఓదారుస్తాడు. వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, వాట్ ఎవర్ మే బి ద లైఫ్ ఐఎమ్ గోయింగ్ త్రూ. గుర్తుపెట్టుకోండి, మనిషి మనిషే, పురుషుడు పురుషుడే, స్త్రీ స్త్రీనే. కానీ దేవుడు ఎప్పుడు కూడా దేవుడే. అందుకనే దావీదు అంటున్నాడు కదా, మనుషులను నమ్మువాడు శాపగ్రస్తుడు. ఆయన దగ్గరికి వస్తావా? ఈ విల్ కంఫర్ట్ యూ మై బ్రదర్, ఈ విల్ కంఫర్ట్ యూ మై సిస్టర్. He will talk to you my brother, he will talk to you my sister. Yes, I can listen to his voice, he will comfort me. అందుకని యేసయ్య చెప్పాడు, శిష్యులందరూ ఏమన్నారండి? ఎవ్వరు వదలినను మేం మాత్రం నిన్ను వదలం. ముఖ్యంగా పేతురు చెప్పాడు, చచ్చిపోతానైనా చచ్చిపోతాను కానీ దేవా నిన్ను మాత్రం నేను వదలను. ఇలాంటి వాళ్ళ మాటలు అస్సలు నమ్మకూడదు. I will be with you, I will walk with you. Don't believe such kind of persons. One day they will betray you my brother, my sister. కానీ యేసయ్యకి అన్నీ తెలుసండి. శిష్యులతో ఏమన్నాడు తెలుసా? మీరు నాతో ఉంటారా? మీ ప్రాణం నా కోసం ఇస్తారా? నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడండి, విశాఖపట్నంలో ఫిలాసఫీ చదువుకున్నప్పుడు. మా సెమినరీ ఒక అడవిలో ఉండేది. ఇప్పుడంటే స్లోగా డెవలప్ అయిపోయింది. అప్పుడు ఎవరు ఉండేవారు కాదు. మా సెమినరీ చుట్టూ అటు 5 కిలోమీటర్లు, ఇది 5, మొత్తం ఫారెస్ట్. అఫ్ కోర్స్ వైల్డ్ యానిమల్స్ ఆర్ నాట్ దేర్. స్మాల్ యానిమల్, మేబీ ర్యాబిట్స్, మేబీ ఫాక్సెస్, లైక్ దట్. ఇట్స్ నాట్ డేంజరస్. కనుక అప్పుడప్పుడు మా సెమినరీలో ఈవినింగ్ వాక్ కోసమని వెళ్తూ ఉండేవాళ్ళం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు నెల్లూరు నుండి. నాతో ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, ఏమన్నా తెలుసా? నా స్నేహితుడా, నీ కోసం నా ప్రాణమైనా ఇస్తా, నా ఫ్రెండ్.
నీకోసం నేను చచ్చిపోతా, నా ఫ్రెండ్ నేను నీతో నిలబడతా, నా ఫ్రెండ్ నేను నీ కన్నీళ్ళు తుడుస్తా. అడవిలో గుండా నడుచుకుంటూ వెళ్తున్నాం, నక్కలు అరుస్తున్నాయి. వెనుక వచ్చేవాడు అడ్రస్ లేకుండా పారిపోయాడండి. నేను ఒక్కడిని మాట్లాడుకుంటూ ఇంకొంచెం వెనక్కి తిరిగి చూస్తే వీడు లేడు. అప్పుడు దాకా నీకోసం నేను చచ్చిపోతా వేడీడు. మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వచ్చేసరికి మా సెమినరీ గేటు ముందర కూర్చొని రొప్పుతా ఉన్నాడు. ఏమైందిరా ఫ్రెండ్, నా కోసం చచ్చిపోతానన్నావు కదా, నా కోసం నీ ప్రాణం ఇస్తానన్నావు కదా, నా కన్నీళ్ళు తుడుస్తానన్నావు కదా. నా ఫ్రెండ్ చెప్పాడు, నీ కోసం నా ప్రాణం ఇవ్వాలంటే నేను బతకాలి కదా, అందుకని పరిగెత్తా. My dear brothers and sisters, Holy Spirit God will comfort you. Holy Spirit God will be with you. Do you want to receive Him, my brother, my sister? Pray to Him. Lord, I want you. Lord, I need you. Without you, in this sinful world, I cannot live. I cannot live. Without you, Lord, Holy Spirit, I cannot live in this sinful world. He will be very happy to come to you and to be with you, my brother, my sister. Today you decide. దావీదు జీవితంలోనికి ఒక్కసారి మిమ్మల్ని తీసుకెళ్తాను. బెస్ట్ ఫ్రెండ్ యోనాతాన్, బెస్ట్ ఫ్రెండ్. లోకంలో ఎవరైనా ఎన్ని దేశాలు ఉన్నాయో ఆ దేశంలో ఎవరు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడినా దే స్పీక్ అబౌట్ డేవిడ్ అండ్ జోనాతాన్. దావీదు చెప్తున్నాడు యోనాతాన్ని, ఒక స్త్రీ కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాను. యోనాతాన్ చెప్తున్నాడు, నా భార్య కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ కష్టాలు వచ్చినాయండి దావీదుకి. సౌలు చంపాలని చూస్తున్నప్పుడు దావీదు యోనాతాన్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నన్ను కాపాడుతావా? యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. యోనాతాన్ చెప్పాడు, దావీదు నిన్ను కాపాడాలనుంది, కానీ నీ పేరు ఎత్తగానే మా నాన్నకి ఇరిటేషన్ వచ్చేస్తుంది, నువ్వు ఎక్కడికైనా పారిపో. ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ డేవిడ్. మై బ్రదర్, మై సిస్టర్, రైట్ డౌన్ ఇన్ యువర్ డైరీస్, write down in your heart, your best friend will become your best enemy in your life. The day will come. The best friend of yours will become the best enemy of yours one day. కానీ దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? తన భార్య దగ్గరికి వెళ్తున్నాడండి. మిఖాయేల అమ్మాయి పేరు. అమ్మా, నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా, మీ నాన్న నన్ను చంపాలని చూస్తున్నాడు, మీ నాన్నతో ఏమైనా మాట్లాడతావా? భార్య చెప్తుంది, దావీదు, ఈ విషయంలో నేనేమీ చేయలేను, నువ్వు ఎక్కడికైనా పారిపో. దట్ వాజ్ ద టైమ్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డేవిడ్ కేమ్ టు నో అబౌట్ హిస్ గాడ్. మై గాడ్ విల్ కంఫర్ట్ మీ. ఆయన ఒక మందిరంలో కూర్చొని ఆయన ప్రార్థిస్తున్నాడండి. ఆయన ప్రార్థిస్తున్నాడు ఏమని? యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. David remembered his God. My God will comfort me. Human beings may leave me, but my God will comfort me. And he was praying in the spirit. Saul came to know about that, and Saul sent 10 people. Finish him off.
ఫినిష్ హిమ్ ఆఫ్ దట్ ఫెలో డేవిడ్. కానీ దావీదు ఏం చేస్తున్నాడండి? ఆ మందిరంలో కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదను. He was singing, he was laughing, he was smiling with his God. ఆ 10 మంది వచ్చారండి దావీదుని చంపాలని. ఆ వచ్చిన 10 మంది ఏం చేశారు? బైబిల్ చదవండి, నా సొంత స్టోరీ కాదు ఇది. దావీదు పక్కొచ్చి వాళ్ళ కత్తులు అన్నీ కింద పడేసి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? దేవుని ఆరాధిస్తున్నారు. సౌలుకు తెలిసింది. రెండవసారి ఏం చేస్తున్నాడు? 100 మందిని పంపిస్తున్నాడు. పట్టుకోండి వాళ్ళని, వాళ్ళకు కావాలి, వాళ్ళకు ప్రాణాలతో కావాలి. కానీ దావీదు మాత్రం ఏం చేస్తున్నాడండి? యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. 100 మంది వస్తున్నారండి. చంపాలని వచ్చిన వాళ్ళు దావీదుతో కలిసి వాళ్ళు కూడా నాట్యం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. చివరిగా సౌలే వచ్చాడు. ఎవ్వరు పంపించిన దావీదు పక్కన చేరిపోతున్నారు. చివరికి నేనే వెళ్తా వచ్చాడు. సౌలుకు కూడా ఏమైందో తెలియదు. దావీదుని చంపాలని వచ్చినవాడు, కసిగా వచ్చినవాడు, ఇరిటేషన్తో వచ్చినవాడు దావీదుని చేయి పట్టుకొని సౌలు కూడా నాట్యం చేస్తున్నాడు. Will you come to your God? He will comfort you, my brother. He will comfort you, my sister. లాస్ట్ వీక్ అంతా కూడా నెల్లూరు దాదాపు 70 మంది అమ్మగారులకి వడకం ఇచ్చానండి. చాలా అలసిపోయాను. ఇక్కడికి రావటం దేవుని ప్రణాళిక అనుకుంటా. నిన్న మధ్యాహ్నం మర్రెడ్డి గారు నాకు ఫోన్ చేస్తున్నారు. ఫాదర్, సిరిల్ ఫాదర్ ఎక్కడికో వెళ్ళారంట, మీరు రావాలి. మర్రెడ్డి అన్నతోటి నేను చెప్పాను, అన్న ఐఎమ్ వెరీ టయర్డ్. 10 రోజులు నాన్ స్టాప్ వాక్యం చెప్పాను, దయచేసి నన్ను వదిలేయి, నెక్స్ట్ టైం నేను వస్తాను. లేదు ఫాదర్, మీరే రావాలి, మీరేం చేస్తారో నాకు తెలియదు. గుంటూరు స్టేషన్కి వెళ్ళానండి ట్రైన్ బుక్ చేద్దామని. రావటానికేమో ఇంటర్సిటీ కొత్తగా వచ్చింది కదా ట్రైన్, ఆయనకి ఆ లిస్ట్ ఇచ్చాను. ఆయన నాకెళ్ళి చూసి స్మైల్ చేశాడు. నాకు అర్థం కాలేదు, ఏంటి సార్ నవ్వుతున్నారు? మీ అదృష్టం సార్, ఒకే ఒక్క టికెట్ ఉంది, ఒకే ఒక్క సీట్ ఉంది ఏసీలో, మొత్తం ప్యాక్డ్. Will you come to your God, my brother, my sister? He will comfort you. He will comfort you, my sister. Don't trust human beings. Come to his God and cry and pour out your tears in front of him by asking, Lord, I want your Holy Spirit. I want your Holy Spirit, Lord. Will you ask him, my brother, will you? My sister, are small things. స్మాల్ థింగ్స్. భర్తని మార్చు, భార్యని మార్చు, జీతం ఇవ్వు, మా అమ్మాయికి మంచి సంబంధం చూడు, మా అబ్బాయికి ఆస్ట్రేలియా వీసా ఇవ్వు, మా అమ్మాయికి స్విట్జర్లాండ్కి. ఇదేనా? యు ఆర్ నాట్ ఏ బెగ్గర్, మై బ్రదర్. మేక్ ఎ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్. ఆస్క్ ద హోలీ స్పిరిట్, లార్డ్, ఐ వాంట్ యూ, కమ్ విత్ మీ. అండ్ ద లాస్ట్ సీక్రెట్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ. 2 గంటలకల్లా పూజ ముగిస్తానండి, 1:30 ప్రసంగం ముగిస్తాను. ఆఖరి సీక్రెట్, ఎలా ఈ లోకములో పరిశుద్ధ ఆత్మని మనం పొందుకోవాలి. నంబర్ 1, హూ ఈజ్ ద హోలీ స్పిరిట్? గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద హోలీ స్పిరిట్. దేవుడే ఆ ఆత్మ అని తెలుసుకున్నాం. రెండవది, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది? మొదటిగా నేను పాపములో పడను, రెండవదిగా నేను ప్రార్థిస్తాను, మూడవదిగా పిరికి ఆత్మ కాదు ధైర్యపు ఆత్మ, నాలుగవది స్థిరమైన మనస్సు నేను పొందుకుంటాను. చివరిగా మనం విన్నాం, పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలని బలపరచును. హీ విల్ కంఫర్ట్ యూ అండ్ హీ విల్ టాక్ టు యూ. నాతోటి ఆయన మాట్లాడతాడు.
మూడవ సీక్రెట్, దీంతో నేను ముగించబోతున్నాను. పరిశుద్ధాత్మని ఈ లోకంలో మనం పొందుకోవటం ఎలా? ఒక నిమిషం అందరు లేచి నిలబడదామండి. షల్ వి ఆల్ స్టాండ్ అప్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్? క్లోజ్ యువర్ ఐస్. అందరు లేచి నిలబడండి. మళ్ళీ ఒకసారి పాడుదాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. Shall we all stand up? All your leg pains will go off, my brother, my sister. All your stomach pain will disappear. All your headaches will go off. Cry for the anointing of the Holy Spirit right now. ఆయన అడుగు, అయ్యా నీ పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే ఈ లోకంలో మేము ఏం చేయాలి నాయన? మాతో మాట్లాడు దేవా. కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ పాడుదామా అందరం సంతోషంతో, ఆనందంతో. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 రండి. ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. అందరం నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. బలముగా వీచు గాలివోలే నా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలివాలే నా హృదయములోకి రండి దేవా. రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ పాడుదా. లిఫ్ట్ అప్ యువర్ హోలీ హ్యాండ్స్ అండ్ సింగ్ టు గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ఆనందంతో సంతోషంతో నింపుము దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు. శిఖర బర 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 బ. హల్లెలూయా 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 హల్లెలూయా. రండి దేవా నింపు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మతో నింపునైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా. చేతులు పైకి లేపి ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ నోటిని తెరచి అడుగు, రండి రండి పరిశుద్ధాత్మ దేవా రండి. And fill everybody. Fill and fill. నింపు నాయనా, నింపు నింపు. స్వర పైకి లేపడుగో, స్వర పైకి లేపడుగో.
నింపు, నింపు పరిశుద్ధాత్మ దేవా, నింపు, నింపు. హల్లెలూయా, 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 హల్లెలూయా. శిఖరబరబరబ స్తుతించు. స్వరమును తెరువు, స్వరమును తెరువు. హల్లెలూయా, ఆయన నామమును పిలువు. జీసస్, యేసయ్యా, హల్లెలూయా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆయన నామమును పిలువు, పిలువు. ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు call the name of Jesus, call the name of Jesus. Everybody, everybody full, full, full. నింపుమునైనా నింపు. యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చోండి. ద ఫైనల్ సీక్రెట్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చివరి సత్యం. పరిశుద్ధాత్మని పొందుకోవాలండి ఈ లోకంలో నేను ఏం చేయాలి? నేనేం చేయాలి? ద స్క్రిప్చర్ సేస్ ఇఫ్ యు వాంట్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్, ఫాస్ట్ అండ్ ప్రే, ఫాస్ట్ అండ్ ప్రే. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ గురించి మనం వింటున్నాం, యూదిత్. పెళ్ళైన తర్వాత, ఆమె భర్త చనిపోయిన తర్వాత ప్రతిరోజు ఆమె ఉపవాసం ఉండెను. ఎవ్రీ డే, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్, మై బ్రదర్, మై సిస్టర్, ఫాస్ట్ అండ్ ప్రే. Cry for the anointing of the Holy Spirit. I cried 7 years when I was in Mutangi along with Father Christu from 2002 to 2012. Out of that 7 years, every year, ప్రతి సంవత్సరంలో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించేవాడిని. వాడుకో దేవా, వాడుకో. ఇప్పుడు నా ఫోన్ కాల్కి ఫోన్ వస్తుంటే భయం వేస్తుంది. ప్రోగ్రామా ఏంటి? ఖాళీ లేదండి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఆయన తీసుకెళ్తున్నాడు. ఈరోజు కూడా నేను ప్రయాణం చేసుకొని 9 గంటలకు మళ్ళీ గుంటూరులో వాక్యం చెప్పాలి. క్రై, ఫాస్ట్ అండ్ ప్రే. పరిశుద్ధాత్మ కోసం ఒక మాట మనం వింటామండి బైబిల్ నుంచి. ఆమె ఏం చెప్తుంది మనం వింటాం. యూదీతు గ్రంథం, అమ్మ తెరవండి. ఎవరైనా ఈ వాక్యం పెద్దగా చదవండి, అందరికీ వినపడాలి. యూదీతు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. యూదీతు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదువుమ్మా. ఎవరైనా ఒకరు తొందరగా. వితంతు అయినప్పటి నుండి ఆమె ప్రతిరోజు, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవ్రీ డే జూదిత్ fasted and prayed. Every day, at least once in a week, will you fast and pray? It's up to you. It's up to you, my brother, my sister. And secondly, every day ask God. ప్రతిరోజు దేవుని అడుగు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరు అడగండి నేను ఇస్తాను, మీరు వెదకండి నేను మీకు దొరకెదను, మీరు నా తలుపుని తట్టండి నా తలుపుని తెరచెదను. ఎ గోల్డెన్ ప్రామిస్ ఇన్ ద బైబిల్. ఆస్క్, ఇట్ విల్ బి గివెన్ టు యూ. నాక్ and the door will be opened for you. Search and you will find God. You will, not you may, not you shall. You will. Now, will you pray to your God every day? ఆ పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రతిరోజు నువ్వు ప్రార్థిస్తావా? ప్రతిరోజు. Will you pray to God? Oh God, I want this Holy Spirit. Saint Anthony of Padua, he received Holy Spirit.
He cried for the Holy Spirit. Will you cry? You will become like him. Like him. And Jesus says, your call, you should become like me in this world. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తావా? అడుగుతావా? అప్పట్లో ఏమోనండి, ముత్తంగిలో పనిచేసేటప్పుడు ఒక పిచ్చిలాగా అన్నం తినకుండా ఏం తినకుండా, దేవాని ఆత్మ కావాలి, వాడుకో 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 వాడుకో. నవాయిసి మొన్న నెల్లూరు బిషప్ గారు చెప్తున్నారండి, ప్రకాశం పీఠాధిపతులు, జోజి ఇంత చిన్న వయసులో ఎలా నువ్వు వాక్యం చెప్తున్నావు ఇంత గొప్పగా, జాగ్రత్త, నీ హెల్త్ని కాపాడుకో. Will you pray to God? That was my desire. Lord, I want to preach your word. Use me. And he gave it to me. He will give it to you. What do you want? Ask for the Holy Spirit, my brother, my sister. And finally, be thirsty for the Holy Spirit. దాహము కొని ఉండాలి. దాహం అండి, మామూలు దాహం కాదండి. నీకు మంచినీళ్ళు దప్పుకవుతున్నాయి, మంచినీళ్ళు తాగేంత వరకు నువ్వు ఊరుకుంటావా? నీకు అన్నం ఆకలి అవుతుంది, అన్నం తినేంత వరకు ఊరుకుంటావా? సో ఆల్సో క్రై ఫర్ ద హోలీ స్పిరిట్. అన్లెస్ అండ్ అంటిల్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్, నెవర్ లీవ్ గాడ్. నెవర్ ప్రే విత్ థర్స్ట్. అని నీకు ఇస్తాడండి. జక్కయ్య పొట్టోడు పాపం యేసయ్యను చూడాలని కోరిక ఉంది, వచ్చాడు. వేల మంది కనబడట్లేదు. వెళ్ళాడా? ఏం చేస్తున్నాడు? ఎలాగైనా సరే యేసయ్యను నేను చూడాలి. somehow I want to see my God. And he climbed a sycamore tree to see Jesus Christ. That was his desire. What is your desire today? What is your thirst? నీ దాహం ఏంటమ్మా? చూడండి, అక్కడికి వేల మంది వచ్చారు, కానీ యేసు మాత్రం ఆ చెట్టు కిందకు వచ్చి జక్కయ్యను చూసి, హలో, కమ్ డౌన్. ఆయన్నే ఎందుకు పిలిచాడండి? అందరిని ఎందుకు పిలవలేదు? యేసు ప్రభు జక్కయ్యతో ఏమంటున్నాడు? టుడే ఐఎమ్ గోయింగ్ టు స్టే విత్ యూ ఇన్ యువర్ హోమ్. అందరితో ఎందుకు చెప్పలేదు? ఎందుకు అంతోని వారి దేవాలయానికి అందరూ వస్తున్నారు? అద్భుతాలు ఎందుకు అందరికి జరగట్లేదు? కొంతమందికి ఎందుకు జరుగుతున్నాయి? కారణం ఏమిటి? థర్స్ట్. దాహముతో ప్రార్థిస్తావా? నీ మీద ఆధారపడి ఉంటుందండి, నీ మీద ఆధారపడి ఉంటుంది. Pray with thirst. You will receive, my brother, my sister. దాహముతోటి అడుగు, నువ్వు పొందుకుంటావు. పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేయి. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి చెప్పుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన
దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. మీ విన్నపంను తెలియచేయండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువగల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమె. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోవండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనెందు ప్రవేశింపనివ్వక ఇల్లు రక్షించండి. దేర ప్రసాదముల చేత అండిన మరి ఏమ్మా ఉందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలం మాకు చేసి ఆశీర్వదింపడిన వారగునే. చిస్లాంబ్రేమ్మ సర్వేష్ణేక మాత పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగుగాక. పునీత అంతోని వారా మా కొరకు వేడుకోండి. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా. అందరం మోకరించి దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. అందరూ మోకరిస్తారా? కళ్ళు మూసుకొని ప్రేమించేదన్ ఆరాధింతుం ఆశక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతుం నిత్య బలముతో ప్రేమించేదం పూర్ణ మనసుతో ఆరాధింతుం పూర్ణ మనసు ప్రేమించేదం ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన. చప్పట్లు కొడుతూ పడదాం. ఎబినేసరే ఎబినేసరే ఇంతవరకు ఆదుకున్నవే. ఎబినేసరే ఎబినేసరే ఇంతవరకు ఆదుకున్నవే. ఇంతవరకు ఆదుకున్నవే. ఇంతవరకు ఆదుకున్నవే. ఆరాధన
ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అందరు కూర్చోండి. ఈ మెడలో ఎడమ వైపున ఒక వ్యక్తి ఈ ఎడమ వైపుకి మెడ ఎక్కువగా తిప్పలేరు. కుడివైపుకి బాగానే తిప్పుతున్నారు మెడని, కానీ ఎడమ వైపుకి మెడని తిప్పలేరు. అటువంటి ఒక వ్యక్తి ఉన్నారు ఇక్కడ. ఈ సమయంలో యేసు ప్రభు ఆ వ్యక్తిని గుణపరిచారు. ఆ నొప్పి లేదు, వేదన లేదు. ఎవరండి ఈ వ్యక్తి? లేచి నిలబడతారమ్మా. స్టేజ్ మీదకి వస్తారా? మీరు ముగ్గురు రండి తొందరగా. కార్డ్లెస్ మైక్ ఇవ్వండి ప్లీజ్. కార్డ్లెస్ మైక్. అందరు కళ్ళు మూసుకోండి, చప్పట్లు కొడుతూ పాడదాం. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన కార్డ్లెస్ మైక్ ఇవ్వండి కొంచెం. కార్డ్లెస్ మైక్. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆహా హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి మీ పేరు ఇదివరకు మీకు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది అది మాత్రమే చెప్పాలి. మైక్ దగ్గర పెట్టుకో. మీ పేరమ్మా? హల్లెలూయా. మీ పేరు? నా పేరు అన్నమ్మ. ఇదివరకు ఎట్లా ఉండేదమ్మా మెడలో? 2 నెలల నుంచి తల ఎట్ట తిప్పనియట లేదు. ఈ రోజు ఎట్లా ఈ ఉందమ్మా? రోజు చాలా ప్రశాంతంగా ఉంది తల. చాలా ప్రశాంతంగా. 2 నెలల నుంచి చప్పట్లు కొడదాం గట్టిగా గట్టిగా అండి, గట్టిగా గట్టిగా. మీ పేరమ్మా? నా పేరు ఎలిజబెత్. ఇదివరకు మీకు ఎట్లా ఉండేది మెడలో? ఇప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు ఇదివరకు ఎన్ని రోజులుగా ఉండేది అట్లాగా? ఈ రోజు మంచిగా అయింది. ఎన్ని రోజుల నుంచి మీకు ఉండేది? నెల రోజులుగా. ఇప్పుడు లేదమ్మా? ఇప్పుడు మంచిగా ఉంది. మంచిగా ఉందంటండి. గట్టిగా చప్పట్లు కొడదామా. మీ పేరమ్మా? నా పేరు వెంకటమ్మ. ఇదివరకు మీ మెడలో ఎలా ఉండేది? ఈ పక్క అంతా నొత్తాది. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం తగ్గింది. తగ్గిందంటండి. గట్టిగా చప్పట్లు కొడదామా. అందరు కళ్ళు మూసుకోండి. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరో ఒక వ్యక్తిని మొత్తం కూడా దేవుడు గుణపరచి ఉన్నాడు. జ్యోతి అని దేవుడు ఒక పేరు పిలుస్తున్నాడు. ఎడమ భుజం దగ్గర వేదనతో వచ్చారు, కానీ ఇప్పుడు ఆ వేదన లేదు, నొప్పి లేదు. ఎవరండి ఈ వ్యక్తి? ఎవరు ఈ వ్యక్తి? ఈ స్త్రీ పేరు జ్యోతి అని చూపిస్తున్నారు.
ఎడమ భుజములో నొప్పితో వచ్చారు, కానీ ఇప్పుడు లేదండి, తగ్గిపోయింది. ఎవరండి ఈమె? కుడి చేతిని పైకి లేపగలరా? నేమ్ బై జ్యోతి. షీ కేమ్ హియర్ విత్ ద పెయిన్ ఇన్ ద లెఫ్ట్ షోల్డర్. నౌ దట్ పెయిన్ ఈజ్ నాట్ దేర్, ఇట్ డిసపియర్డ్ ఇన్ జీసస్ నేమ్. హూ ఇస్ దిస్ గర్ల్? జ్యోతి అని దేవుడు చూపిస్తున్నారు. చేతిలో నొప్పితో వచ్చారండి, కానీ ఇప్పుడు ఆ నొప్పి లేదు. ముఖ్యంగా ఎడమ చేయిలో ఎవరండి ఈ జ్యోతి? ఎవరి ఈ జ్యోతి? గాడ్ ఈజ్ కాలింగ్ వన్ నేమ్ జ్యోతి. అండ్ యూ కేమ్ హియర్ విత్ ద పెయిన్ ఇన్ ద లెఫ్ట్ షోల్డర్. ఎడమ చేతిలో భుజం దగ్గర నొప్పితో వచ్చారు, కానీ ఇప్పుడు లేదు అని దేవుడు చూపిస్తున్నారు. ఎవరండి ఈ వ్యక్తి? చేతిని పైకి లేపగలరా? ఈ అమ్మాయి పేరు, ఈ స్త్రీ పేరు జ్యోతి అని చూపిస్తున్నాడు. ఇదివరకు నొప్పి ఉండేది, కానీ ఇప్పుడు లేదండి. ఎవరు ఈ స్త్రీ? ఈ స్త్రీ ఎవరండి? ఈ అమ్మాయి పేరు జ్యోతి అని చూపిస్తున్నాడు. ఇప్పుడు లేదా ఆ వేదన? మీరమ్మా, మీరేనా? ప్లీజ్ కమ్. చప్పట్లు కొడదామండి, గట్టిగా చప్పట్లు కొడదామా? ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. అమ్మ, మీకు ఎన్ని రోజులుగా నొప్పి ఉండేది? మైక్ దగ్గర పెట్టుకో. ఎన్ని రోజులుగా ఉండేది? నెల. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తగ్గిపోయిందండి. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా. హల్లెలూయా. అంతోని వారి భక్తులు చాలా మంచివాళ్ళు, కానీ చప్పట్లు కొట్టడంలో చాలా పిసినారి వాళ్ళు. గట్టిగా కొడదామా? ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఒక మగ వ్యక్తి, ఒక స్త్రీ ఉన్నారండి. వెన్నెముక చివరి భాగములో చాలా వేదన నొప్పితో వచ్చారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఉన్నారు. ఇక్కడ వెన్నెముకలో చాలా నొప్పితో వచ్చారు. కొన్నిసార్లు ఎంత భయంకరమైన నొప్పి అంటే ఆ నొప్పిని తట్టుకోలేక మీరు ఏడుస్తారు కూడా. వెన్నెపూస చివరి భాగంలో చాలా వేదన. దేవుడు ఒక మగ వ్యక్తిని, ఒక స్త్రీని, ఇద్దరిని తాకినట్లుగా చూపిస్తున్నారు. స్టేజ్ మీదకి వస్తావమ్మా? రండి ప్లీజ్. కమ్ బ్రదర్, సిస్టర్ కమ్ ప్లీజ్, కమ్ ఫాస్ట్, డోంట్ వేస్ట్ మై టైం. చప్పట్లు కొడుతూ పాడదామా? ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన. బ్రదర్, మీ పేరు? రవీందర్ రెడ్డి. గట్టిగా చెప్పండి. రవీందర్ రెడ్డి. ఎన్ని రోజులుగా మీకు ఆ నొప్పి ఉండేది? ఒక 2-3 సంవత్సరాల నుంచి. 2-3 సంవత్సరాల నుంచి అంటండి. ఇప్పుడు ఎట్లా ఉంది బ్రదర్? ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఇప్పుడు ఫ్రీగా తగ్గిపోయిందంటండి. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా. అమ్మ, మీ పేరు? నా పేరు మేరీ అండి. మేరీ. ఎన్ని రోజులుగా ఆ నొప్పి ఉండేది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు. మొత్తం పోయిందంటండి. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా అండి, గట్టిగా. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మగ వ్యక్తి ఉన్నారండి. మీరు ఈరోజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు జాగ్రత్తగా వినాలి. గుండెల్లో నొప్పి వచ్చినట్లుగా అనిపించింది. ఒక్క మగ వ్యక్తి గుండెల్లో నొప్పి వచ్చినట్లుగా. కానీ మీరు తరంచారు, అంతోని వారి పుణ్యక్షేత్రానికి వెళ్తాను అని భారం వేసి ఇక్కడికి వచ్చారు. కానీ ఇప్పుడు ఆ నొప్పి లేదు, ఆ వేదన లేదండి. ఒక వ్యక్తి ఇలా ప్రార్థించారు. ఆ ప్రార్థించిన వ్యక్తికి దేవుడు స్వస్థత ఇచ్చినట్లుగా
ప్రభువు చూపిస్తున్నారు. గుండెల్లో వేదన, ఒక మగ వ్యక్తి. ఎవరండి ఈ వ్యక్తి? కుడి చేతిని పైకి లేపగలరా? ఇంటి దగ్గర మీరు వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ప్రారంభమైంది నొప్పి, కానీ ఇప్పుడు లేదు. ఎవరండి ఈ మగ వ్యక్తి? ఎవరు ఇట్లా ప్రార్థించిన వాళ్ళు ఎవరు? ఎవరో ఒక వ్యక్తి అలాంటి వేదనతో వచ్చినట్లుగా. ఇప్పుడు అలాంటి వ్యక్తి మాత్రమే చూసుకోండి. ఆ గుండెల్లో వేదన లేదు, నొప్పి లేదు, మొత్తం పోయింది. మీరు కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఈ వ్యక్తి వైట్ షర్ట్ వేసుకొని వచ్చారు. వైట్ షర్ట్. నేను చెప్తున్న ఈ వ్యక్తి వైట్ షర్ట్ వేసుకొని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆ వ్యక్తి, ఆ గుండెల్లో నొప్పి లేదు, ఏం లేదు, మొత్తం పోయిందండి. ఎవరండి ఈ వ్యక్తి? గమనించండి. ఎవరి వ్యక్తి? అది నీకు జరిగిన కుడి చేతిని పైకి లేపుతారా? ఎవరి వ్యక్తి? ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ వ్యక్తి వైట్ షర్ట్ వేసుకొని ఇక్కడ ఉన్నారు. వైట్ షర్ట్ కూడా చూపిస్తున్నాడు దేవుడు ప్రార్థిస్తున్నప్పుడు. ఎవరండి ఈ వ్యక్తి? ఇట్లా వేదనతో వచ్చి స్వస్థత పొందుకున్న ఒక వ్యక్తి. వైట్ షర్ట్ అని కూడా చూపిస్తున్నారు. గమనించిన వారు ఎవరైనా ఉన్నారా? సిగ్గుపడొద్దండి. ఫాదర్కి ఎట్లా తెలుసు? మీకోసం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు చూపిస్తున్నది నేను చెప్తున్నాను. ఎవరండి ఈ వ్యక్తి? వైట్ షర్ట్ ధరించి ఉన్నారు. గుండెల్లో నొప్పి చేత వచ్చారు. రండి బ్రదర్, ప్లీజ్. చప్పట్లు కొడదామా? గట్టిగా, గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. బ్రదర్, మీ పేరు? My name is Bernard Rosario. ఓకే. I was having a pain on my chest and on my shoulder since 1.5 months. I was having terrible pain. 1.5 month. And now I can feel the pain relief from my chest and my left hand shoulder from top to down. 1.5 month నుండి ఆయన అనుభవిస్తున్న వేదన, పెయిన్ మొత్తం పోయిందంటండి. గట్టిగా, గట్టిగా, గట్టిగా కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకోసం ఉదయకాలం జపమాలని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు చూపించిన కొన్ని అద్భుతాలు. వాట్ ఎవర్ గాడ్ షోడ్ మీ ఫెయిత్ఫుల్లీ I declared, and this is our God. Dear brothers and sisters, pray so that God can bless you. ఇంతటితో మనం స్వస్థ ప్రార్థనని ముగిస్తున్నాం. 2:30 సమయం కంటే ఒక్క నిమిషం కూడా నేను తీసుకోనండి, నాకు అలవాటు లేదు కనుక. ఇప్పుడు దివ్య సప్రసాదనాథుని ఆశీర్వాదం తీసుకుందాం. అందరం మోకరించి ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకోండి అందరూ. ఆరాధన, ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనలను అందరినీ పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన.